ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా నేను కేంద్ర మంత్రి స్థాయికి పోయిన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఏంటని చెప్పేసి. తెలుగుదేశంలో పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసినోడు కూడా ఆ తర్వాత నార్మల్ ఎమ్మెల్యేగా మూల ఉంటాడు. ఇప్పుడు అతను ఉంటాడు విశాఖపట్నంలో సత్యనారాయణ. వీళ్ళందరూ మంత్రులుగా చూశాను వీళ్ళని. ఇవాళ మామూలుగా ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి మంత్రులుగా చలామణి అవుతుంటే వీళ్ళు పక్కన కూర్చుంటారు. వీళ్ళు వచ్చేది కూడా అందుకే వస్తారేమో కదా. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏమైనా కేబినెట్ లో మంత్రి పదవి వస్తారు, రాష్ట్రంలో అధికారం. ఇప్పుడు మోగుదేవ్ ఎందుకు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళి ఆయన చెప్పింది ఏంటి, నేను రాష్ట్రంలో కొనసాగాలనుకుంటున్నాను, ఇక్కడ కావాలి, అలా కూడా వస్తారు. కాకపోతే వాళ్ళకి అవకాశాలు రావేమో. ఇచ్చారు కూడా కదా, మరి ఎందుకు పోయినాడు బయటికి? అదే రాష్ట్రంలోనే మంత్రి పదవి ఇచ్చారు కదా, ఇచ్చారు. అప్పుడు అవకాశం పోతున్నప్పుడు అక్కడ ఇచ్చారు, మళ్ళీ ఇస్తారు కదా. ఇవ్వనన్నాడా, అడిగాడా? నేను అనేది అదే, ఇక్కడ అప్పనంగా లభించేటప్పుడు దాని విలువ తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీలు బోర్డు అంత మందికి ఇచ్చాడండి అతను. ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఇచ్చాడు అతను. ఓడిపోయిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ ఇచ్చారు. టీడీపీలో ఉంది అట్లా ఓడిపోయిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఇంకా వర్మకి రాకే కదా గోళ, రాధాకిస్తానని ఇవ్వలేదనే కదా ఇక్కడ కూడా. మరి ఇక్కడేమో అట్లా ఓడిపోతే ఎమ్మెల్సీలు అన్న సీన్ ఏం లేదు. అయితే గీతే కార్పొరేషన్ లో బోర్డు మెంబర్ కూడా ఇస్తారు వీళ్ళు కనీసం. అక్కడైతే అందరికి పెద్ద పెద్ద పదవులే కట్టబెట్టి ఇచ్చారు. అవును. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ గా చెప్పాలంటే వీళ్ళ దానికి 40 ఏళ్ల నుంచి ఉండడం వల్ల అమ్మ ఆడితో పోల్చుకుంటే నేను బెటర్, నాకు ఏదో పదవన్న ఇచ్చారని ఫీల్ అవుతాడు టీడీపీలో. ఇక్కడేమో మంత్రిగా చేసిన వాళ్ళకి 2.5 ఏళ్ళు అయ్యాక 2.5 ఏళ్ళు అయింది కదా నేను తీస్తానంటే నేను అంత చాట్లాగా కనబడతాను.